నైస్. అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో మనకి క్లాస్‌కి సంబంధించి క్లాస్ వేరియబుల్స్ ఉంటాయి. అలాగే రిఫరెన్స్ వేరియబుల్ ఉంటుంది. అలాగే ఇన్‌స్టాన్స్ ఆఫ్ వేరియబుల్స్. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ డిఫరెన్స్ అనేది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. అంటే తెలీదని కాదు, తెలుస్తది. వాట్ ఈస్ వాట్ అనేది. బట్ అంత కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారనమాట. సో, సో ఈ ఈ క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి? లేదంటే ఈ క్లాస్ ఇన్‌స్టాన్సెస్ అంటే ఏంటి? లేదంటే ఈ క్లాస్ రెఫరెన్సెస్ అంటే వేరియబుల్ ఆఫ్ ది క్లాస్, రెఫరెన్స్ ఆఫ్ ది క్లాస్, ఇన్‌స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. ఇది డిఫరెన్స్ ఉంటాయి. సో, ఇవి ఏంటి అనేది వాట్ ఈస్ వాట్ అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ ఆఫ్ ఏ క్లాస్. వేరియబుల్ ఆఫ్ ఏ క్లాస్ అంటే ఏంటంటే ఏ కాపీ ఆఫ్ ది క్లాస్ దట్ ఈస్ నాట్ ఇనిషియలైజ్డ్. సి ఏ కాపీ ఆఫ్ ది క్లాస్. క్లాస్ యొక్క కాపీ వాల్యూస్ అనేది ఇనిషియలైజేషన్ అనేది అవ్వలేదు. దాన్ని మనం వేరియబుల్ ఆఫ్ ది క్లాస్ అంటాం. ఇన్‌స్టాన్స్ ఆఫ్ ది క్లాస్ అంటే ఏంటంటే a copy of the class that is initialized by using the new keyword which has its own memory and is never shared with the another instance. That means simple. పర్టిక్యులర్ క్లాస్ కి ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఎలా? న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి. సో, న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ కి కొంత స్పేస్, కొంత మెమరీ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో, క్రియేట్ చేయబడి అండ్ ఆ వేరియబుల్ అనేది ఇనిషియలైజేషన్ అవుతుంది. రైట్? సో, వేరియబుల్ అనేది ఇనిషియలైజేషన్ జరుగుతుంది. సో, దాన్ని మనం ఇన్‌స్టాన్స్ ఆఫ్ ది క్లాస్ అంటాం. అండ్ అది వేరియబుల్ వేరే ఇన్‌స్టాన్స్‌లో షేర్ అనేది అవ్వదు. దాన్ని మనం ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అంటాం. రిఫరెన్స్ ఆఫ్ ది క్లాస్ అంటే ఏంటంటే ఏ కాపీ ఆఫ్ ఏ క్లాస్ దట్ ఈస్ ఇనిషియలైజ్డ్ బై యూజింగ్ యాన్ ఎగ్జిస్టింగ్ ఇన్‌స్టాన్స్ అండ్ ద రిఫరెన్స్ ఆఫ్ ది క్లాస్ విల్ నాట్ హావ్ ఎనీ మెమరీ అలొకేషన్. ఇట్ మీన్స్ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీ ఈ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ అని ఉంది. ఇక్కడ ఈ అనేది న్యూ ఆబ్జెక్ట్ అనేది మెమరీ లొకేషన్‌లో క్రియేట్ చేయబడ్డాం. సో, దాంట్లో మనం ఏదైనా ఒక వేరియబుల్ డిఫైన్ చేసుంటే ఎంప్లాయీ అనే క్లాస్ ఉందనుకోండి సపోజ్. ఎంప్లాయీ అనే క్లాస్‌లో మనం ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్ ఇవన్నీ ఇచ్చున్నాం. ఇప్పుడు అవి ఏమవుతాయి మనకి వేరియబుల్ ఆఫ్ దట్ క్లాస్. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్ అనేసి. ఇనిషియలైజేషన్ అనేది ఎప్పుడవుతుంది మనకి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌కి ఒక ఎంప్లాయీ అనే క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. సో, ఎంప్లాయీ ఈఎంపీ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ. సో, ఇప్పుడు ఈఎంపీ అనేది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఇనిషియలైజేషన్ అనేది చేస్తాం. ఆ ఎంప్లాయీ ఐడీ ఈక్వల్స్ టు ఆర్ సంథింగ్. సో, ఇవి క్లాస్ యొక్క ఇన్‌స్టాన్సెస్ అవుతాయి. అండ్ రిఫరెన్స్ అంటే ఏంటంటే రిఫరెన్స్ ఆఫ్ ది క్లాస్ అంటే ఏంటంటే ఎంప్లాయీ ఈఎంపీ1 ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ. ఎంప్లాయీ ఈఎంపీ2 ఈక్వల్స్ టు ఎంప్లాయీ 1. దట్ మీన్స్ ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్‌ని తీసుకుంటాం. సో, దాన్ని ఎంప్లాయీ ఆఫ్ ది క్లాస్ అంటాం. రైట్? సో, చూద్దాం ఇంకా ఇన్ డెప్త్‌గా వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ క్లాస్? సో, క్లాస్ అంటే ఏంటి? సో, సింపుల్‌గా చెప్పుకోవాలంటే క్లాస్ అనేది యూజర్ డిఫైన్డ్ టైప్ అండి. క్లాస్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ టైప్. రైట్? మనకు తెలుసు ఇంటిజర్ అలాగే స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా మనకి డేటా టైప్స్. రైట్? సో, ఈ డేటా టైప్స్ ఏదైతే ఉందో సపోజ్ నేను ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకున్నాను. సో, స్ట్రింగ్ అనేది నేను ఇక్కడ డేటా టైప్ అని తీసుకున్నాను. ఈ స్ట్రింగ్ అనేది నాకు ఎక్కడి నుంచి డెరైవ్ చేయబడుతుంది? స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ నుంచి డెరైవ్ చేస్తున్నాం. సో, ఇదొచ్చేసి నాకు ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఇది. సో, ఇక్కడ చూడండి స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. యాక్చువల్‌గా మనం ఏం తీసుకుంటాం? స్ట్రింగ్, ఇంటిజర్, డబుల్ ఇవన్నీ మనం టైప్ కింద తీసుకుంటాం. సో, యాక్చువల్‌గా ఈ స్ట్రింగ్ అనేది ఏంటంటే మనకి క్లాస్ నుంచి డెరైవ్ చేయబడుతుంది మనకి. రైట్. సో, దట్ మీన్స్ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ క్లాస్ అనేది కూడా మనకి యూజర్ డిఫైన్డ్ టైప్ కింద తీసుకుంటాం. రైట్? కాకపోతే ఏంటంటే ఈ డిఫైన్డ్ టైప్స్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అండ్ ఆల్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఆర్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ ఇన్ సి షార్ప్ ఆర్ ఆల్సో కాల్డ్ డేటా టైప్స్. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఏదైతే ఉంటాయో వాటిని మనం డేటా టైప్స్ అని కూడా అంటాం. సీ ఇక చూడండి మనం డైరెక్ట్‌గా క్లాస్‌ని చూడండి ఇక్కడ డైరెక్ట్‌గా క్లాస్‌ని మనం కన్జ్యూమ్ చేయలేము ఇక్కడ. రైట్. దట్ మీన్స్ ఏంటంటే కాపీ మనకి క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా మనం
మెమరీ అనేది అలొకేషన్ అనేది అవ్వకుండా మనం క్లాస్ మీద వర్క్ చేయలేం. సింపుల్. సో, వై క్రియేట్ ఏ కాపీ ఆఫ్ క్లాస్? సో, సింపుల్‌గా అసలు క్లాస్‌కి మనం కాపీ అనేది ఎందుకు క్రియేట్ చేయాలి? రైట్? సో, జనరల్‌గా తీసుకోండి. ఇంటీజర్ ఈస్ ఎ డేటా టైప్ మనకు తెలుసు. ఇంటీజర్ అనేది డేటా టైప్. రైట్? ఇంటీజర్ అనేది డేటా టైప్. సో, ఇది స్ట్రక్చర్ నుంచి మనకి తీసుకున్నాం. అండ్ ఒకసారి డెఫినిషన్‌కి వెళ్దాం. ఇది స్ట్రక్చర్ నుంచి తీసుకున్నాం. సీ, కెన్ వి యూజ్ ది ఇంట్ డేటా టైప్ యాస్ ఫర్ లైక్ ఇట్లా ఇంట్ ఈక్వల్స్ టు 10 అని మనం డిఫైన్ చేయొచ్చా? డైరెక్ట్‌గా ఇంట్ ఈక్వల్స్ టు 10 అని మనం డిఫైన్ చేయగలమా? రైట్? సో, దట్ మీన్స్ ఈ 10 అనే వాల్యూ అనేది మనం ఎక్కడ స్టోర్ అవుతుంది? స్టోర్ అవ్వదు కదా మనకి ఇక్కడ. రైట్? సో, ఇంట్ ఈక్వల్స్ టు 10 అనేది ఇనిషియలైజేషన్ అనేది మనకి పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇంటీజర్ అనేది జస్ట్ ఓన్లీ బ్లూ ప్రింట్ ఆఫ్ ది పర్టిక్యులర్ డేటా. ఇంటీజర్ టైప్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వాల్యూస్‌ని మనం ఇంటీజర్ టైప్‌లో ఇవ్వచ్చు. టైప్ కింద డిక్లేర్ చేయొచ్చు. ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. రైట్? దానికి మెమరీ అలొకేషన్ అనేది ఏముండదు. ఇంట్ ఈక్వల్స్ టు 10 అంటే సో, దానికి ఇంట్ అనేసి మనం ఎప్పుడైతే ఇంట్ ఈక్వల్స్ టు 10 అంటున్నామో దానికి మెమరీ అలొకేషన్ అనేది ఏముండదు కదా మనకి. రైట్? సో, మెమరీ అలొకేషన్ కావాలి. దానికి స్పేస్ అనేది రిజిస్టర్ చేయాలి అంటే అప్పుడు మనం ఒక వేరియబుల్‌తో డిక్లేర్ చేస్తాం. రైట్? ఎలా? ఇంట్ సమ్ ఐ ఈక్వల్స్ టు 10. రైట్? అండ్ సో, ఇక్కడ ఐ అనేది ఏంటి మనకి? కాపీ ఆఫ్ ది ఇంట్ డేటా టైప్. సో, ఐ అనేది ఏంటి మనకిక్కడ? ఐ అనేది కాపీ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ యొక్క డేటా టైప్ ఒక కాపీ ఐ అనేది. రైట్? ఇన్ ది సేమ్ వే స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్ హెలో అన్నా కానీ మనకిక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంటీజర్ అన్నాం. సో, సపోజ్ మనకి స్ట్రింగ్ అని తీసుకున్నాం. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు సమ్ హెలో. సో, స్ట్రింగ్ అనేది కూడా మనకి క్లాస్ నుంచి డెరైవ్ చేయబడింది. అండ్ ఎస్ అనేది ఏంటి? స్ట్రింగ్ క్లాస్ యొక్క ఒక కాపీ. స్ట్రింగ్ క్లాస్ యొక్క కాపీ. గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాని క్లాస్ యొక్క ఒక కాపీ మెమరీలో కొంత స్పేస్ అనేది రిజిస్టర్ చేస్తున్నాం అండ్ ఈ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. క్లియర్? సో, ఎస్ ఈస్ కాపీ ఆఫ్ ది స్ట్రింగ్ డేటా టైప్. రైట్? స్ట్రింగ్ డేటా టైప్ యొక్క క్లాస్. సో, స్ట్రింగ్ డేటా టైప్ అనేది మనం ఎక్కడి నుంచి డెరైవ్ చేస్తున్నాం మనం? క్లాస్ నుంచే. రైట్? సిల్ క్లాస్. రైట్? అండ్ సీ, మనం హౌస్ అనేది ఒకటి కన్‌స్ట్రక్ట్ చేయాలనుకున్నాం. హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఒక హౌస్ ప్లాన్ అనేది అవసరమవుతుంది. సో, హౌస్ ప్లాన్ అనేది లేకుండా మనం హౌస్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయలేం. సో, దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఒక ఆర్కిటెక్ట్‌ని కన్సల్ట్ చేస్తాం. సో, ఆర్కిటెక్ట్ అనేవాడు ఒక ప్లాన్ అనేది ఇస్తాడు మనకి. సో, ఆర్కిటెక్ట్ అనేవాడు మనకు ప్లాన్ ఇచ్చినంత మాత్రాన మనం సేమ్ అదే ప్లాన్‌లో మనం ఉండగలుగుతామా? నివసించగలుగుతామా? సపోజ్ నాకు ఈ టైప్ డేటా ఉంది. ఇంటిజర్ టైప్ డేటా ఉంది. సో, దానిలో నేను ఉండగలనా? లేదు. సో, ఇక్కడ ప్లాన్ అంటే నథింగ్ బట్ మనకిక్కడ డేటా టైప్. రైట్? సో, ఆ ప్లాన్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయాలి. సో, దట్ మీన్స్ కన్‌స్ట్రక్టెడ్ ఆబ్జెక్ట్. సో, దట్ ఈస్ ఐ. సో, కన్‌స్ట్రక్టెడ్ వచ్చేసి ఇక్కడ ఐ. సో, కన్‌స్ట్రక్ట్ చేసిన దానిలో నేనుంటా. సో, ఇక్కడ 10 అనేది మనం. ఇంటిజర్ అనేది కన్‌స్ట్రక్షన్ ప్లాన్. ఐ అనేదేమో కన్‌స్ట్రక్టెడ్ హౌస్. 10 అనే వాల్యూ మనం. కాబట్టి మనకొక అడ్రెస్ ఉంటది. ఐ అంటే హౌస్. మన హౌస్ అన్నాం కదా! సో, దానికొక అడ్రెస్ అనేది ఉంటది. రైట్? అలానే మెమరీలో కూడా ఈ ఐకి కొంత స్పేస్ అనేది రిజిస్టర్ చేసి దానికి ఒక అడ్రెస్ అనేది ఉంటుంది. దాంట్లో మనం ఉంటున్నాం. రైట్? సో, రైట్. సేమ్ అదే థింగ్ ఇక్కడ మనం చెప్పిన పని. సో, అండ్ నెక్స్ట్ వన్ ఆ ప్లాన్‌ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనం దాన్ని కాపీ తీసుకొని వర్క్ చేస్తాం. అండ్ ఎవ్రీ క్లాస్ వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఈస్ గోయింగ్ టు బి డేటా టైప్. రైట్? ప్రీ డిఫైన్డ్ అవ్వచ్చు. లేదంటే యూజర్ డిఫైన్డ్ ఏదైనా గాని మనకి అది డేటా టైప్ కింద వస్తుంది. సో, టు కన్జ్యూమ్ దట్ క్లాస్ సో, సో, ఆ క్లాస్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే వి నీడ్ టు క్రియేట్ ఎ కాపీ ఆఫ్ దట్. మనం ఒక కాపీ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి ఆ క్లాస్‌కి. రైట్? సో, అంటిల్ అన్‌లెస్ వి ఆర్ నాట్ క్రియేటింగ్ ఎ కాపీ ఆఫ్ దట్ క్లాస్ ది మెమరీ విల్ నాట్ బి అలొకేటెడ్. సో, ఎప్పుడైతే మనం కాపీ అనేది క్రియేట్ చేయనంత వరకు మెమరీ అలొకేషన్ అనేది జరగదు. రైట్? సో,
హౌ టు కన్జ్యూమ్ టైప్స్ ఎలా ఎలా కన్జ్యూమ్ చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ క్లాస్‌లో సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనే వాల్యూ తీసుకున్నాను. రైట్? సో ఈ 10 అనే వాల్యూని నేను ఈ మెయిన్ మెథడ్‌లో నేను యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. సో ఎక్స్ నాకొస్తుందా ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ అనేది యాక్సెస్ చేసుకోవడానికి వచ్చిందా? సో ఇక్కడ చూడండి. ఎన్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది నాన్ స్టాటిక్ ఫీల్డ్. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది అడుగుతుంది. ప్రోగ్రామ్‌లో నాకు వాల్యూ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనేది ఇనిషియలైజ్ చేసినా, ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ దట్ మీన్స్ మనం కాపీ అనేది తీసుకోవాలి కదా! ప్రోగ్రామ్ అనే క్లాస్‌కి. రైట్? సో, అంటే దట్ మీన్స్ ఏంటి మనకిక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. క్లియర్. సో, ఆ కేస్‌లో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో, దట్ మీన్స్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ప్రోగ్రామ్ అనేది కదా నాకిక్కడ క్లాస్ నేమ్ ప్రోగ్రామ్. పి ఈక్వల్స్ టు న్యూ ప్రోగ్రామ్. సో, ఇక్కడ నేనొక కాపీ అనేది క్రియేట్ చేసిన నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో, ఇక్కడ పి డాట్ ఎక్స్. సో, చూడండి పి డాట్ ఎక్స్. సో, ఇప్పుడు నాకు వస్తుంది వాల్యూ. ఇప్పుడు వాల్యూ నేను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. ఇట్స్ ఈక్వల్స్ టు 10. రైట్. సో, ఇక్కడేంటి ఎప్పుడైతే మనం క్లాస్‌కి న్యూ అనే కీవర్డ్‌తో మనం సెపరేట్‌గా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసామో అప్పుడేం జరుగుతుందంటే, ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దానికి కొంత మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనే వాల్యూ అనేది దానిలోకి తీసుకుంటుంది. రైట్? ఈస్ ఈక్వల్స్ టు 10 అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఆఫ్ ది క్లాస్. సో, వేరియబుల్స్ ఆఫ్ ది క్లాస్ దట్ మీన్స్ సపోజ్ ఇక్కడ నేను ప్రోగ్రామ్ పి ఈస్ ఈక్వల్స్ టు పి అని ఇచ్చాను అంతే. అండ్ నౌ ఇక్కడ చూడండి నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ పి అని ఇచ్చానో, సో నేను ఎప్పుడైతే న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా, కాపీ క్రియేట్ చేయకుండా, క్లాస్ నేమ్‌తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను ఇక్కడ. ప్రోగ్రామ్ పి దట్స్ ఇట్. సో ఇక్కడ ఈక్వల్స్ టు న్యూ ప్రోగ్రామ్ అనేమి ఇవ్వలేదు. దట్ మీన్స్ న్యూ ఆబ్జెక్ట్ ఏం ఇవ్వలేదు నేను. సో అలాంటప్పుడు ఇక్కడ పి అనేది నాకేమవుతుందో చూడండి. జస్ట్ ఇట్స్ ఎ వేరియబుల్. యూజ్ ఆఫ్ అన్‌అసైన్డ్ లోకల్ వేరియబుల్ పి. సో ఇక్కడ ఏం ట్రీట్ చేస్తుంది? అన్‌అసైన్డ్ లోకల్ వేరియబుల్ పి. సో పి అనేది లోకల్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది ఇక్కడ. క్లియర్. సో ఇట్ ఈస్ ఎ వేరియబుల్ ఆఫ్ ది క్లాస్. దిస్ ఈస్ వేరియబుల్ ఆఫ్ ది క్లాస్. సో ఇనిషియలైజేషన్ అనేది లేదు ఇక్కడ. క్లియర్. ఇనిషియలైజేషన్ అనేది లేదు ఈ క్లాస్‌కి. కాబట్టి ఈ పి అనేది నాకు ఇక్కడ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. ఈ క్లాస్ యొక్క వేరియబుల్. అంతే కదా! ఇవిది కాదు. ఇవి కాదు. ఈ క్లాస్ ఏదైతే ఉందో బై డిఫైనింగ్ ఆ క్లాస్ మనం వేరియబుల్ ఏదైతే డిక్లేర్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమని వస్తుంది చూడండి. లోకల్ వేరియబుల్ ఆఫ్ పి. క్లాస్ యొక్క వేరియబుల్. సో దట్ ఈస్ వేరియబుల్ ఆఫ్ ది క్లాస్. రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ పి ఈక్వల్స్ టు న్యూ ప్రోగ్రామ్ అని చెప్పి మనం క్రియేట్ చేస్తున్నాము. సో ఇమ్మీడియట్‌గా ఏమవుతుందంటే మెమరీ లొకేషన్‌లో దీనికి కొంత స్పేస్ అనేది రిజిస్టర్ చేయబడుతుంది. కాబట్టి మనకి ఇది ఇన్‌స్టాన్స్ ఆఫ్ దట్ క్లాస్ అవుతుంది. సో ఇప్పుడేమవుతుంది ఇది ఇన్‌స్టాన్స్. ఎందుకంటే న్యూ ఆబ్జెక్ట్. న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అండ్ ఇనిషియలైజేషన్ అనేది కూడా చేసాం. రైట్. ఇనిషియలైజేషన్ అనేది పీకి ఇనిషియలైజేషన్ జరిగింది ఇక్కడ. సో దట్ ఈస్ ఇప్పుడు మనకి ఇక్కడ పి ఈ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్. సో ఇక్కడ ఏమవుతాయి? ఇవన్నీ మనకి ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అవుతాయి. క్లియర్. సో ఇన్‌స్టాన్స్ వేరియబుల్. సో ఇక్కడ చూడండి ఒకసారి డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్ అండ్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నేను ఎగ్జాంపుల్ ఈ అన్నానో, సో దానిలో నల్ వాల్యూ ఉంటుంది. అండ్ ఈ అనేదేమో వేరియబుల్ అవుతుంది. రైట్. సో అండ్ we cannot access the member x using the variable e at this moment. సో ఈ మూమెంట్‌లో మనం ఎక్స్ అనే వేరియబుల్ ఏదైతే డిక్లేర్ చేసామో అప్పుడు మనం ఆ వేరియబుల్‌ని మనం యాక్సెస్ అనేది చేసుకోలేం. ఎందుకంటే ఈ అనేది వేరియబుల్. రైట్. ఆబ్జెక్ట్ కాదు. సో ఎప్పుడైతే ఎగ్జాంపుల్ ఈ ఈక్వల్స్ టు న్యూ ఎగ్జాంపుల్ అన్నామో అప్పుడు ఈ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది ఎగ్జాంపుల్‌కి. దట్ మీన్స్ ఈ అనేది ఇన్‌స్టాన్స్ ఆర్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి మెమరీ లొకేషన్ అనేది ఎలొకేట్ చేయబడుతుందో అప్పుడు
ఆ క్లాస్‌లో మనం డిఫైన్ చేసిన వేరియబుల్స్ ఏదైతే ఉంటాయో అవి చూడండి మెమరీ లొకేషన్‌లో ఎలా స్టోర్ అయింది. సో, ఎక్స్ అండ్ వాల్యూ ఈక్వల్స్ టు 10. సో, ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ యాక్సెస్ చేసుకోవాలంటే ఈ డాట్ ఎక్స్ అని చెప్పి యాక్సెస్ చేసుకోవడం. దీన్ని మనం ఇన్‌స్టాన్స్ ఆఫ్ ది క్లాస్ అంటాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ అన్నాం కదా! ఈ అనేది మనకి వేరియబుల్ ఆఫ్ ది క్లాస్. అండ్ ఇక్కడ ఈ ఇన్‌స్టాన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో ఇన్‌స్టాన్స్ ద్వారా మనం ఇక్కడ దీన్ని యాక్సెస్ చేసుకుంటున్నాం కదా! దీన్ని మనం ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటాం. అండ్ రిఫరెన్స్ ఆఫ్ ది క్లాస్ అంటే రిఫరెన్స్ ఆఫ్ ది క్లాస్ మీన్స్ ఇక్కడ మనకొచ్చేసి ప్రోగ్రామ్ P1 ఈక్వల్స్ టు P1 డాట్ ఎక్స్ అండ్ సేమ్ ఇలానే ప్రోగ్రామ్ P2 ఈక్వల్స్ టు న్యూ ప్రోగ్రామ్. 2 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేసాం. సో, ఇక్కడ మనం P2 డాట్ ఎక్స్ అని క్రియేట్ చేయొచ్చు. P2 డాట్ ఎక్స్. సో, ఇక్కడ నాకు ఏం జరుగుతుంది? P1 అనేది ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ చేయబడుతుంది. ఎక్స్ అనేది వాల్యూ తీసుకున్నామండి. P2 అనేది కూడా సెపరేట్ మెమరీ లొకేషన్ తీసుకుంటున్నాం. అండ్ ఎక్స్ అనే వాల్యూ కూడా నాకు సో, ఇక్కడ 10, 10 అని వచ్చింది. రైట్? సో, ఇక్కడ ఏం తీసుకున్నామంటే జస్ట్ మనం ఐడెంటిఫై క్వెషన్ P1 డాట్ ఎక్స్ P1 డాట్ ఎక్స్ ప్లస్ అండ్ సేమ్ ఇక్కడ కూడా P2 డాట్ ఎక్స్ P2 డాట్ ఎక్స్ రైట్. సో, ఇప్పుడు చూద్దాం. P1 డాట్ ఎక్స్ అండ్ P2 డాట్ సపోజ్ నేనిక్కడ P1 డాట్ ఎక్స్ వాల్యూని నేను చేంజ్ చేశాను అనుకుందాం. రైట్? P1 డాట్ ఎక్స్ వాల్యూని నేను చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత కూడా P1 డాట్ వాల్యూని నేను P1 డాట్ ఎక్స్ వాల్యూని కాల్ చేశాను. సో, ఇప్పుడు చూడండి. సో, ఫస్ట్ చూడండి P1 డాట్ ఎక్స్ వాల్యూ 10. సెకండ్ నేను చేంజ్ చేసిన తర్వాత P1 డాట్ ఎక్స్ వాల్యూ 20 అండ్ అగైన్ P2 డాట్ ఎక్స్ వాల్యూ 10 ఉంది. రిమైన్స్ సేమ్. దట్ మీన్స్ ఇక్కడ P1 అండ్ P2 అనేవి 2 సెపరేట్‌గా ఎక్స్‌ని యాక్సెస్ చేస్తున్నాయి. అంటే ఈ P1 ఆబ్జెక్ట్‌లో ఉన్న ఎక్స్ వేరు. P2 ఆబ్జెక్ట్‌లో ఉన్న ఎక్స్ వేరు. రైట్? సో, దట్ మీన్స్ ఇక్కడ చూడండి మెమరీ అలొకేషన్ ఎలా జరిగిందో. ఫస్ట్ ఈ1 ఆబ్జెక్ట్ ఉంది. ఈ1 ఆబ్జెక్ట్‌లో నేను 10 అని ఇచ్చాను. సో, 10 అని ఇచ్చినప్పుడు ఫస్ట్ 10 ఈ1 అండ్ ఈ2 కూడా 10, 10 అనేది యాక్సెస్ చేసుకున్నాయి. అండ్ ఈ1 డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అన్నప్పుడు నాకేమవుతుంది? ఈ1 డాట్ ఎక్స్‌లో మాత్రమే నాకు 50 అనే వాల్యూ వస్తుంది. ఈ2 డాట్ ఎక్స్ వాల్యూ నేను 150 చేంజ్ చేస్తే అది 150 వస్తుంది. సో, అంటే ఈ1లో ఉన్న ఆబ్జెక్ట్ ఎక్స్ వేరు. ఈ2లో ఉన్న ఆబ్జెక్ట్ ఎక్స్ వేరు. రైట్. అంటిల్ అన్లెస్ మనం ఆ రెండిటిని ఈక్వల్ అంటే రిఫరెన్స్ అనేది ఒకదానికొకటి ఇవ్వనంత వరకు సెపరేట్‌గానే ట్రీట్ చేసాం. అండ్ ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఈ1 ఈక్వల్స్ టు న్యూ ఎగ్జాంపుల్ ఈ2 ఈక్వల్స్ టు ఈ1. సో, ఎప్పుడైతే ఈ1 యొక్క రిఫరెన్స్‌ని ఈ2కి ఇస్తున్నామో దట్ మీన్స్ ఈ2కి మెమరీలో అలొకేషన్ అనేది జరగదు. ఈ2కి మెమరీ అలొకేషన్ అనేది జరగదు. జస్ట్ ఈ1 యొక్క ఆబ్జెక్ట్ లైక్ ఎంప్లాయీ ఈ1 యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రిఫరెన్స్ తీసుకుంటుంది మాత్రం. సో, ఈ1 ఆబ్జెక్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 150. మనం చేంజ్ చేసుకుంటా వెళ్ళే కొద్దీ ఇలా చేంజ్ అవుతది. అండ్ ఈ1లో చేంజ్ చేసిన ఈ2 యొక్క వాల్యూస్ కూడా సేమ్ అదే వస్తాయి. రైట్? సో, ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ జస్ట్ నేను P1 అని ఇచ్చాను. రైట్? అండ్ సో, ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ P1 డాట్ ఎక్స్ వాల్యూ అండ్ P2 డాట్ ఎక్స్. సో, P2 డాట్ ఎక్స్ వాల్యూ ఇచ్చాను ఫస్ట్. సో, P1 డాట్ ఎక్స్ అండ్ P2 డాట్ ఎక్స్. సో, ఒకసారి చూడండి. సో, P1 వాల్యూ P1 డాట్ ఎక్స్ 10, P2 డాట్ ఎక్స్ 10. అండ్ ఇన్ ద మీన్ వైల్ సో, దీని తర్వాత నేనేం చేస్తున్నానంటే సపోజ్ P1 డాట్ ఎక్స్ వాల్యూ నేను 20 చేంజ్ చేశాను. అండ్ అగైన్ ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను.
కానీ కాల్ చేస్తుంటే నాకు వాల్యూ చేంజ్ అవుతుంది. P2 వాల్యూ కూడా చేంజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ P1 డాట్ X వాల్యూనే చేంజ్ చేసింది. కానీ P2 వాల్యూ కూడా చేంజ్ అయింది. ఎందుకని? P2 ఈక్వల్స్ టు P1 అన్నాం. అంటే రిఫరెన్స్ ఇచ్చాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఏదో 100 వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు కూడా సేమ్. P1 వాల్యూ, P2 వాల్యూ 2 వాల్యూస్ మనకి చేంజ్ అవుతాయి. సో జస్ట్ మనం కన్సోల్ రాలేదు ఇక్కడ. క్లియర్. సో మెయిన్ సో ఇప్పుడు చూడండి. వేరియబుల్ ఆఫ్ ఎ క్లాస్. ఏ కాపీ ఆఫ్ ఏ class that is not initialized. That means copy of a class not initialized. So program P. So P అనేది copy of class but not initialized. Initialization అనేది అవ్వలేదు. దీన్ని మనం ఏమంటాం? Variable of class. Next one, a copy of the class that is initialized by using the new keyword which has its own memory and is never shared with another instance. So ఇది P1 instance of class. ఎందుకంటే P1 అనేది మనం ఇక్కడ న్యూ కీవర్డ్‌తో ఇనిషియలైజేషన్ అనేది చేసాం. అండ్ P1 అనేది లైక్ ఇక్కడ మనకి వేరే దేనితో మనం ఇనిషియలైజేషన్ అనేది తీసుకున్నాం. దట్ మీన్స్ కాపీ తీసుకోలేదు. P1లోకి వేరే యొక్క ఆబ్జెక్ట్ మనం ఇక్కడ కాపీ అనేది తీసుకోలేదు. నెక్స్ట్ వన్, reference of a class. A copy of a class that is initialized by using an existing instance and the reference of that class will not have any memory allocations. That means ఇది reference of class. సో reference of that class మెమరీ అలొకేషన్ అనేది ఉండదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్‌ని ఇనిషియలైజేషన్ తీసుకుంటుంది. క్లియర్. సో ఇది ఈ మూడిటికి డిఫరెన్స్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ న్యూ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం.